ఈ కొవ్వులు డయాబెటిస్లో ప్రధాన కారకమైన మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. పిస్తాలు కూడా ప్రోటీన్ అద్భుతమైన మూలం. భోజనం చిరుతిళ్లలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల ఆకలి నియంత్రించడంలో, మధుమేహం ఉన్నవారిలో అతిగా తినకుండా చేస్తుంది. పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ, ఒత్తిడి, మంటతో పోరాడటానికి సహాయపడతాయి. 2 మధుమేహ సంబంధిత సమస్యలతో పోషకాలు పుష్కలంగా ఉన్న పిస్తాలు మొత్తం ఆరోగ్యానికి మంచివి. పిస్తా పప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మధుమేహం బాధితులు పిస్తా పప్పు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇది నిజమా లేదా అపోహ అనే విషయంలోకి వెళ్తే, పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు తినడం చాలా అవసరం. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇది సహాయపడుతుంది. పిస్తా వంటి తక్కువ జిఐ ఆహారాలు రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పిస్తాలో కరిగే ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా కరిగే ఫైబర్ కారణంగా ఫైబర్ గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్పైక్లను తగ్గిస్తుంది. పిస్తా పప్పులో ఉండే ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. పిస్తాలో మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు డయాబెటిస్లో ప్రధాన కారకమైన మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీతో సంబంధం కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. పిస్తాలు కూడా ప్రోటీన్ అద్భుతమైన మూలం. భోజనం చిరుతిళ్లలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల ఆకలిని నియంత్రించడంలో, మధుమేహం ఉన్నవారిలో అతిగా తినడాన్ని నిరోధించవచ్చు. పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఆక్సీకరణ, ఒత్తిడి, మంటతో పోరాడటానికి సహాయపడతాయి. 2 మధుమేహ సంబంధిత సమస్యలతో సంబంధం కలిగి ఉంటాయి. మీ ఆహారంలో పిస్తా వంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే పిస్తాలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.